పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా పెండింగ్ వేతనాలు, ఈఎస్ఐపిఎఫ్, ఉద్యోగ భద్రత, కనీస వేతనం 18,000 ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ నిన్న డిపిఓ గారికి మహబూబాబాద్ జిల్లాలోని డిపిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని డిపిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు సోమవారం నాడు నిరుపేద మండలంలోని ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగిస్తాము. అదేవిధంగా అందరి సిబ్బంది కూడా అన్ని మండలాల్లో ఎంపీడీఓలకు లెటర్ ఇవ్వండి, సెక్రటరీలకు లెటర్ ఇవ్వండి. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాటం చేస్తాము. 19వ తారీఖు నుంచి సమ్మె నిర్వహిస్తున్నాము. నిరవధిక సమ్మెలో అందరు పాల్గొనాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లన్న.